తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ అల్పపీడనం బలపడడంతో పలు జిల్లాలకు తెలంగాణ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి మరో 3 రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాలలో తరచూ వర్షాలు పడతాయని సూచించింది. నేడు ముసురుతో పాటు భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మేడ్చల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం మొత్తం చల్లగా మారింది. అలాగే పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మొత్తానికి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వర్షాలు ప్రారంభం కానీ మొత్తానికి ఎదురు చూపులకు తెరపడినట్లే కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. సోమవారం అయితే తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో 4-5 గంటల పాటు వర్షం కురుస్తూనే ఉంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా, నగర శివార్లో కూడా భారీ వర్షంతో రోడ్లని ట్రాఫిక్ జలమైంది. మరోపక్క విద్యుత్ కి కూడా అంతరాయం కలిగింది. అయితే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో 4-5 గంటలు, దాదాపు రాత్రి 12 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలు రైతుల ముఖాల్లో ఆనందానికి అయితే కారణమై ఋతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్షాలకు అనుకూల వాతావరణం అయితే ఏర్పడింది. శివ, అయితే గత 2-3 రోజులుగా చిరుజల్లులతో ప్రారంభమైన వర్షాలు మరింత జోరందుకొని భారీ వర్షాలుగా అయితే మారుతున్నాయి. ఎగ్జాంపుల్ గా మనం నిన్ననే చూసినట్టయితే ఇటు హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం దంచి కొట్టిన వానకి ఒక పక్క రైతులు ఆనందంతో మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలవగా మరికొన్ని ప్రాంతాలకు ఇవాళ వర్షాలు వ్యాపించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా మంగళవారం ఇవాళ దాదాపు మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటల సమయం తర్వాత నుంచి కూడా అటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం మొదలైన వర్షం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. ఇది ఇవాళ కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ కాసేపటి నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే తాజాగా ఈ అల్పపీడనం బలపడటంతో పలు జిల్లాలకు తెలంగాణ వెదర్ మ్యాన్ రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. నేటి నుంచి మరొక 3 రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో తరచుగా వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద ఇవాళ ముసురుతో పాటు భారీ వర్షం కూడా కురవనున్నట్లయితే తెలంగాణ వెదర్ మ్యాన్ అయితే చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. శివ, అయితే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల, నారాయణపేట్, మేడ్చల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం మొత్తం చల్లగా మారింది. అలాగే పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా హైదరాబాద్ నగర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు అయితే కాస్త ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.